మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 29వ వచనము. తన ఇంటి వారిని బాధ పెట్టువాడు గాలిని స్వతంత్రించుకొనును. ప్రియ దైవజనమా, ఈ దినాలలో మానవ సంబంధాలు చాలా దిగజారిపోతూ ఉన్నాయి. వ్యక్తిగతముగా దేవుని భయము లేకపోవడము, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని జీవించకపోవడము, ఇష్టానుసారముగా జీవించడము, స్వేచ్ఛను దుర్వినియోగపరచడం, ఇలా కారణాలు ఏమైనా కావచ్చు, తన ఇంటి వారిని బాధ పెట్టేవారు అధికమైపోయారు. ఇంటిలో పెద్దల పట్ల నిర్లక్ష్యము, జీవిత భాగస్వామి పట్ల అనుమానము, వరకట్న వేధింపులు, అక్రమ సంబంధాలు, బాధ్యతారాహిత్యమైన జీవితము, దుర్వ్యసనాలు, దుష్ట సాంగత్యము, ఇలా ఆయా రీతులుగా కుటుంబస్తులకు మనోవేదన కలిగించేవారు మన చుట్టూ కనపడుతూ ఉన్నారు. అట్టివారు గాలిని స్వతంత్రించుకుంటారు అని మూలవాక్యము ద్వారా గ్రహించవచ్చు. అంటే వారు స్వతంత్రించుకునేది చివరికి శూన్యము, నిష్ప్రయోజనము. గాలిని చేతబట్టుకున్నామని గుప్పిలి పట్టి ఆ పట్టిన గుప్పిలిని విప్పితే ఏమీ లేనట్లు తన ఇంటి వారిని బాధ పెట్టేవారు స్వతంత్రించుకునేది కూడా ఏమీ ఉండదు, శూన్యమే. ఎందుకనగా వారి జీవితంలో వారు దేవుని కనికరాన్ని సంపాదించుకోలేరు. వాక్యము సెలవిస్తుంది కదా, కనికరము లేనివాడు కనికరము లేని తీర్పు పొందుతాడు అని. అవును, మరి నీ ఇంటి వారి పట్ల కనికరము లేకుండా నీవు ప్రవర్తించిన తీరును బట్టి అదేవిధంగా దేవుని ద్వారా కనికరము లేని తీర్పు పొందవలసి వస్తుంది. పైపెచ్చు కుటుంబస్తుల ప్రేమను సంపాదించుకోలేరు. అట్టి వారి జీవిత చరమాంకం నిరాదరణ, నిస్సహాయత, నిట్టూర్పులతో నిండిపోతుంది. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, నీ ఇంటి వారి పట్ల నీ ప్రవర్తన ఎలాగూ ఉంది? నీ ఇంటిలో ఉన్న స్త్రీల పట్ల నీ ప్రవర్తన ఎలాగ ఉంది? నిన్ను కన్న తల్లి కావచ్చు, నీ తోడబుట్టిన సహోదరి కావచ్చు, నీవు కట్టుకున్న భార్య కావచ్చు, నీవు కన్న బిడ్డ కావచ్చు, నీ ఇంటి వారి పట్ల నీ మాట తీరు, నీ ప్రవర్తన ఏ విధంగా ఉంటున్నాయి? ప్రియ సహోదరి, ఈ వాక్యము వింటున్న నీవు నీ వ్యక్తిగత జీవితంలో నీ తల్లిదండ్రుల పట్ల, నీ యజమాని పట్ల, నీ బిడ్డల పట్ల ఎటువంటి ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉన్నావు? నీ నోటి మాటలు, నీ క్రియలు ఒకవేళ వారిని బాధ పెడుతూ ఉన్నాయా? అయితే ఈ దినం ఈ వాక్యము ద్వారా ప్రభువు మీ హృదయాలను సంధిస్తూ ఉండగా, అట్టివారు స్వతంత్రించుకునేది, వారసత్వంగా సంపాదించుకునేది గాలిని మాత్రమే. అనగా ఏది వారు సంపాదించుకోలేరు. కంటికి కనపడని గాలి ఎటువంటిదో వారు స్వతంత్రించుకునేది ఏది కూడా కంటికి కనపడనిది స్వతంత్రించుకుంటారు. అంటే అర్థము వారు ఏమీ స్వతంత్రించుకోలేరు అనే కదా. కాబట్టి ఈ దినం ఒక తీర్మానం తీసుకుందాము. మన జీవిత కాలము ఎంత అల్పమైనదో మనం ఎరిగిన వారమే. ఈరోజు ఉన్నవారు రేపటి దినాన్ని చూడలేక కనుమరుగైపోయి కాలగర్భంలో కలిసిపోతూ ఉన్నారు. నీవున్నంత కాలము నీ ప్రవర్తన, నీ మాట తీరు, నీ క్రియలు నీ ఇంటి వారిని ఇప్పటి వరకు ఒకవేళ బాధ పెట్టి ఉన్నాయేమో. ఇక మీదట అయినా దేవుడు నీకిచ్చిన ఆయుష్ కొలది నీ ప్రవర్తనను సరిచేసుకొని నీ ఇంటి వారిని సంతోషింపచేసే ధన్యకరమైన జీవితాన్ని దయచేయమని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అతి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా,
విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరైతే ఈ వాక్యము వింటూ ఉన్నారో వారు ఒకవేళ తమ ఇంటి వారిని బాధ పెట్టేవారుగా ఇంతవరకు ఉండి ఉంటే ఇక మీదట నజరేయుడైన యేసు శక్తిగల నామములో అతి బలహీనతను వారు జయించే కృపను అనుగ్రహించండి. అట్టి రీతిగా వారిని ప్రేరేపిస్తున్న అంధకార శక్తులను యేసు శక్తిగల నామములో కాల్చివేస్తూ ఉన్నాను. తండ్రి, ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్కరూ తమ ఇంటి వారిని సంతోషపెట్టేవారుగా జీవించడానికి వారిలో మార్పును తీసుకుని రమ్మని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 400 తులముల వెండి చెల్లించి శ్మశాన భూమిని కొనినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.